సే మన లవ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కదా, ముద్దివ్వే. ఏం లేదమ్మా, సిద్ధు ముద్దడుగుతున్నాడు. తింగరదానా? ఏంటి అంతసేపు మాట్లాడు? ఎవరు? ఎవడో ప్రపులంట. ఏంటంట? వాడిని ఒకసారి కలవాలంట. దేనికంట? వాడు నన్ను లవ్ చేస్తున్నాడంట. ఒకసారి కలిస్తే కన్విన్స్ చేస్తాడంట. మరి మేమేం చేయాలంట? ఏమో మరి. ఒసే మబ్బు మొహం దానా, వాడు మాట్లాడుతుంటే కట్ చేసి బ్లాక్ చేయకుండా హరికథ విన్నట్టు వింటావేంటే? ఆల్రెడీ నేను వాడివి 10 నెంబర్స్ బ్లాక్ చేశాను. ఇది ట్రూ కాలర్లో స్విగ్గీ అని వస్తే లిఫ్ట్ చేశాను. వాడింక పురాణం స్టార్ట్ చేశాడు. వాడు చెప్తే చెప్పాడే, నువ్వు వింటావేంటి? కొంపది సెకండ్ సెటప్ ప్లానింగ్ ఏమైనా ఉందా? అంత లేదు. వాడు నాకు మళ్ళీ కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా, కానీ వాడే ఏడుస్తూ నేను కలవకపోతే కోసుకుంటా అన్నాడు. ఏం కోసుకుంటాడంట? అది చెప్పలేదు, కోసుకుంటా అన్నాడు అంతే. కాదే, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పచ్చు కదా. అది చెప్పా. చెప్పావు, దానికేమన్నాడు? నీ అడ్రస్ పెట్టమన్నాడు. నా అడ్రస్ దేనికి వాడికి? ముందు నేను కన్విన్స్ చేస్తాడంట. కన్విన్స్ అవ్వకపోతే? అది నాకు చెప్పలేదు. కొంపదీసి వాడికి కానీ నా అడ్రస్ పెట్టావేంటి? లేదు, ఇప్పుడు పెట్టాలి. కరెంట్ లొకేషన్ ఇద్దాం అనుకుంటున్నావా, లైవ్ లొకేషన్ ఇద్దాం అనుకుంటున్నావా? అసలు అవసరమా వాడికి నీ అడ్రస్ పెట్టడం? ఒసే మబ్బు మొహం దానా, వాడెవడో నా అడ్రస్ అడగడం ఏంటి? నువ్వు ఇవ్వాలా లేదా నన్ను అడగడం ఏంటి? మరేం చేయను? నేను చెప్తే వినట్లేదు, కనీసం నువ్వు చెప్తే అన్నా వింటాడేమో అని. ఏం చేస్తాడంటే అసలాడు? జిమ్ ట్రైనర్ అంట. నువ్వు కానీ నిద్రమోహం వేసుకుని వాడికి నా అడ్రస్ పెట్టావనుకో, వాడు మా ఇంటికి వచ్చి నన్ను చపాతీ పిండిని బిస్కున్నట్టు బిసుకుతాడు. సరే పోనీ, ఇక్కడికి రమ్మని చెప్పనా? రమ్మని చెప్పే, 2/3 ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. జోకులాపి ఇప్పుడు రమ్మని చెప్పనా వద్దా? ఎడ్డిదానా? చెప్పు. ఏం చేస్తున్నావు? ఏంలే, కొంచెం వర్క్ ఉంటే చేస్తున్నా. ఇంటికి రావచ్చు కదా సార్. ఇప్పుడు దేనికి? ఏంటో రొమాన్స్ చేయాలనుంది. ఇంట్లో ఎవరు లేరా ఏంటి? లేరుగా. 10 నిమిషాల్లో వస్తున్నా. వస్తే ఇంటి బయట ఎవరో చెప్పులున్నాయి కదే, ఇంట్లో ఎవరు ఉన్నారా? అక్క బావ ఉన్నారు. మరి నన్నెందుకు రమ్మన్నావే? రొమాన్స్ చేద్దామని. ఎక్కడ చేస్తాను రొమాన్స్? నా రూమ్లో. ఏంటి దేవుడా, అందరికీ మంచి గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చి నాకు ఈ ఎడ్డిదాన్ని తగిలిచ్చావు. కిందున్నారా? వసై, నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్స్ గోవా ట్రిప్ ప్లాన్ చేశారు. ఫ్రెండ్స్ అంటే? అంత కంగారు పడకలే, బాయ్స్ గ్యాంగ్. మరి నువ్వేం చెప్పావు? వస్తానని చెప్పా. ఎవరిని అడిగి వస్తా అని చెప్పావు? అదేంటి, ఇప్పుడు నువ్వు గర్ల్స్ ట్రిప్ వెళ్తా అంటే నేనే నిన్ను ఆపను. సరే, నేను వెళ్తున్నా, బాయ్. ఆగు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? నీ డెసిషన్స్ నువ్వు తీసుకో సిద్ధు. ఇంకా నేనెందుకు ఇక్కడ? నువ్వు గోవాకైనా వెళ్ళు, బ్యాంకాక్కైనా వెళ్ళు, నేనేం నిన్ను ఆపను. నన్ను వదిలే, నేను వెళ్తాను. అలా కాదే, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు వర్కౌట్ అయింది. సరే వెళ్ళు సిద్ధు, నన్నెందుకు అడగడం? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చావు. సరే వెళ్ళంలే, ఏడవమాగా. నా కోసం నీ ట్రిప్స్ ఏం క్యాన్సిల్ చేసుకోనక్కర్లేదు, నువ్వు వెళ్ళొచ్చు. బా థ్యాంక్స్. అర్థం ఎట్టకారమా? నేను ఇంకా ఒప్పుకున్నావు అనుకున్నా. నిఖిల్గాడు ట్రిప్ గురించి. హలో రే మామా, ఈ మెంటల్ది మొహం మాడుస్తోందిరా. నేను గోవా ట్రిప్కి రాలేను. సరే నేను మళ్ళీ చేస్తా ఉండు. సరే బాయ్. ఓయ్, వెళ్ళట్లేదులే, ఏడవమాక. అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ వీక్ మేము ఉండట్లేదు. ఏ? ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం షిరిడీకి వెళ్తున్నాం. ఇదెప్పుడు డిసైడ్ అయింది? 3 days బ్యాకే. ఒసే మెంటల్ దానా, మీరు ఊర్లో ఉండట్లేదంటే నన్ను ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకోమన్నావు?
బా భలే ఫాస్ట్గా వచ్చావే. నేను మీ స్ట్రీట్లో నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇద్దరు అడ్రస్ అడిగారు. ఒక అమ్మాయి భయ్యా నేనే ర్యాపిడో బుక్ చేశా అంది. ఓ పెద్దవాడు అటు ఇటు తిరుగుతూ నువ్వు టెర్రరిస్ట్వా అని అడిగింది. ఇంకెవరేం అడుగుతారో అని ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అంత లేటేం అవ్వలేదు, ఓవర్ యాక్షన్ చేయకు. అవునులే, నువ్వు అరగంటలో రెడీ అవ్వడం ఆలస్యం ఎందుకు అవుతుంది? నాకు బిర్యానీ తినాలనుంది. సరే పద తీసుకెళ్తా. అదేంటి, నువ్వు తినవా? నేను తినేసి వచ్చా, పద నేను తీసుకెళ్తా. నాకు కూడా ఏమొద్దు. ఏ? నాకు తినాలని లేదు. ఇప్పుడే కదే బిర్యానీ తినాలని ఉందన్నో. ఇప్పుడు తినాలని లేదని చెప్తున్నాను కదా. సరే నేను తింటే తింటావా? నాకు తినాలని లేదు, వదిలే. సరే ఎక్కడికి వెళ్దామో చెప్పు. నాకు తెలీదు. బయటికి వెళ్దాం అన్నావు కదా, హా, మరి ఎక్కడికి వెళ్దామో చెప్పు. నువ్వే చూడు, నువ్వు చెప్పిన చోటికి వెళ్దాం. సరే పద ఆ కాజాగూడ లేక్ దగ్గరికి వెళ్దాం. కాజాగూడ ఏంటి, ఎప్పుడు చూడు అక్కడేనా? ఇంకేదైనా చూడు, వెళ్దాం. సరే ప్లేసెస్ ఏమున్నాయో చూడు, అక్కడికే వెళ్దాం. నువ్వే చూడు. సరే పద మూవీకి వెళ్దాం. ఆహా, మూవీ వద్దు. ఎందుకు? ఎప్పుడు మూవీకేనా? లాస్ట్ వీకే కదా మూవీకి వెళ్ళాము. అయినా ఇప్పట్లో అంత మంచి మూవీస్ ఏం లేవు. సరే ఎక్కడికి వెళ్దామో చెప్పు. నీ ఇష్టం. చెప్పు. ఎక్కడున్నావు? ఎల్బీ నగర్. నన్ను పిక్ చేసుకొని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. దేనికి? క్యాబ్ వస్తుంది కదా. నాకు క్యాబ్ డ్రైవర్ మొహం నచ్చలేదు. ఏంటి? నాకు క్యాబ్ డ్రైవర్ మొహం నచ్చలేదు. ఒసేయ్, వాడు క్యాబ్ డ్రైవరే. ఓ పావుగంట నోరు మూసుకొని కూర్చో, ఇల్లు వస్తుంది. వాడు గుట్కా తింటున్నాడు, నాకు నచ్చలే. ఒసేయ్, వాడు నచ్చకపోతే వేరే క్యాబ్ బుక్ చేసుకోవే. ఇప్పుడు అంత దూరం రాలేను, నేను ఎల్బీ నగర్లో ఉన్నా. నాకు ఇవన్నీ చెప్పకు. 10 minutesలో నువ్వు ఇక్కడ ఉండాలి. ఒసేయ్, అసలు కోకాపేట ఎంత దూరం తెలుసా ఎల్బీ నగర్ నుంచి? తెలీదు. ఇక్కడ నుంచి మీ ఆఫీస్ 40 కిలోమీటర్లే. సిద్ధు, నాకు అవన్నీ చెప్పకు. నువ్వు నన్ను వచ్చి పిక్ చేసుకో. బాయ్. సిద్ధు, నాకు అవన్నీ చెప్పుకో, వచ్చి పిక్ చేసుకో. ఇది ఎడ్డిదో పిచ్చిదో ఎర్రిబాగులదో నాకైతే అర్థం కావట్లా.